మీ పేరండి? మీనాక్షి కుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? లంగరోజ్ బాపు ఘాట్. ఓకే, ఏ సమస్యతో వచ్చారు ఇక్కడ? యాక్చువల్లీ మా హస్బెండ్ నాకు మ్యారేజ్ 2015లో మ్యారేజ్ చేసుకున్నారు. నాకు 2 పిల్లలు. అయితే నేను కేసు పెట్టాను ఎఫ్ఐఆర్. కానీ ఎఫ్ఐఆర్ ఒకటి అయిపోయిన తర్వాత అది అంటే ఇద్దరు లేచిపోయారు. నెక్స్ట్ 2017లో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. బట్ ద థింగ్ ఈజ్ ఎఫ్ఐఆర్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న సార్ ఐలయ్య సార్ అని ఉన్నారు అప్పుడు ఉండే ఆయన. నాకు వాళ్ళు ప్రూఫ్తో వచ్చారనమాట. తిరుపతిలో వెళ్ళి విత్ ఫ్యామిలీ, మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ ఉంది. సో వాళ్ళు తిరుపతికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఎవిడెన్స్ అవన్నీ నేను అక్కడ సబ్మిట్ చేసిన సార్ నాకు ఇవ్వలేదు. అట్లీస్ట్ క్యాబిన్లో కూడా నాకు అలౌ చేయలేదు. భరోసా టీమ్ అన్ని దగ్గర వెళ్ళినా ఫ్రమ్ లాస్ట్ 8 years ఐఎమ్ సఫరింగ్. డిపార్ట్మెంట్ నాకు అసలు హెల్ప్ చేస్తలేదు. కోర్టుకి వెళ్ళిన వేస్టే, డిపార్ట్మెంట్కి వెళ్ళిన వేస్టే. అక్కడికి వెళ్తే ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. సో నేను ఇప్పుడు ఉన్న రేవేందర్ సార్కి నేను ఒకటే రిక్వెస్ట్ నాది ఉంది, ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసేయండి. బికాస్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు కాంప్రమైజ్ గురించే మాట్లాడుతున్నారు. కాకపోతే ఇంకా వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. జస్ట్ కాంప్రమైజ్ అయిపోండి. ఇప్పుడు క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయండి. ఇప్పుడు క్రైమ్స్ ఆపాలి అంటే ఏం చేయాలి? వీళ్ళ మీద 3rd degree టార్చర్ వీళ్ళకి చూపిస్తే అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలా క్రైమ్స్ చేసుకుంటూ పోయి ఆడపిల్లల జీవితాలు నాశనం చేసుకుంటే, ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నాకు ఏ సోర్స్ లేదు, ఫ్యామిలీ చూసుకుంటుంది. ఎప్పటి వరకు నేను పోలీస్ స్టేషన్కి, ఏసీపీ సార్ దగ్గరికి, డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళాలి? ఎప్పటి వరకు చెప్పండి. ఇప్పుడు నేను సీఎం సార్తో కలవడానికి వచ్చిన. ఇప్పుడు సీఎం సార్తో నేను ఒకటే హంబల్ రిక్వెస్ట్ ఉంది, సార్ ఎక్కడి వరకు అయితే ఆడపిల్లలకి న్యాయం చేయగలరో అక్కడి వరకు న్యాయం చేయండి. ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసేయండి. ఫ్రెండ్లీ పోలీస్ తీయకపోతే పోలీసు వాళ్ళు మా చేతులు కట్టేస్తే మేము ఏం చేయలేము. ఎక్కడికి వెళ్ళినా కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలండి? తప్పు లేకుండా కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి? యాజ్ అ ఫాదర్ దట్ లేడీ నోస్ కి ఐఎమ్ మ్యారీడ్ అయిపోయిన తర్వాత ఆమెకు అన్నీ తెలిసిన తర్వాత మ్యారేజ్ చేసుకొని క్రైమ్ చేసినాడు దర్జాగా తిరుగుతున్నాడు. మేమెందుకు పిచ్చి కుక్కలాగా తిరగాలి పోలీస్ చుట్టూ? ఒక ఆడపిల్ల ఉండి టైం టేబుల్ లేకుండా మమ్మల్ని పిలుస్తున్నారు పోలీస్ స్టేషన్కి. అక్కడ వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. అంత డిపార్ట్మెంట్ నాకు అన్ని డిపార్ట్మెంట్స్కి నేను బ్లేమ్ చేస్తలేను. కొన్ని డిపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి, సపోర్ట్ చేస్తలేరు. సో నాకు సీఎం సార్తో ఇదేం నేను మాట్లాడారు, ఫ్రెండ్లీ పోలీస్ వద్దు, ఆడపిల్లలకి కొంచెం న్యాయము. ఇంకా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఏ స్టేషన్లో? యాక్చువల్లీ వాళ్ళకి ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని ఒక ఎఫ్ఐఆర్ ఉంది. మళ్ళీ 2015లో అయింది. 2017లో దే గాట్ మ్యారీడ్. ఎఫ్ఐఆర్ చేయండి అంటే విత్ ఫోటో ప్రూఫ్స్ దే కేమ్. ఫోటో ప్రూఫ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను అక్కడ ఎప్పుడైతే నేను ఎఫ్ఐఆర్ చెప్పానో సార్ ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్ళిద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఐలయ్య సార్ ఉండే. నాకు అట్లీస్ట్ క్యాబిన్లో కూడా అలౌ చేయలేదండి. వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను ఎవిడెన్స్ ఫొటోస్ ఉన్నాయి కదా వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్, అది అడిగితే అది కూడా నాకు ఇవ్వలేదు. లాస్ట్ టైం ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ కెమెరా, ఇంకా అమ్మాయి నేను పక్కన జరిగిపోతా 20,000లో సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పింది. తన పేరు బేబీ పల్లవి, మా హస్బెండ్ పేరు బి శ్రీనివాస్. అక్కడే ఉంటారు వాళ్ళు. సో ఇదంతా జరిగిందనమాట. అట్లీస్ట్ నాకు లోపల కూడా అలౌ చేయలేదండి. పెద్ద లీడర్స్ వాళ్ళతో కాల్ చేపించి నా మీద ప్రెషర్ వేసి ఎఫ్ఐఆర్ చేయలేదు. ఒక ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, ఇంకొక ఎఫ్ఐఆర్ ఫైల్ కాదనేసి నన్నే బెదిరించి అక్కడ నుంచి పంపించారు. ఇక డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి? మరి ఇప్పుడు మీరు సీఎం గారిని కలవడం జరిగిందా? లేదు, ఇప్పుడు వెళ్తున్నాను. ఒకవేళ సీఎం గారిని కలిసిన తర్వాత మీరు వినతి పత్రం ఇచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? నాకు ఫుల్ నమ్మకం ఉంది సార్ న్యాయం చేశారనేసి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నా. దిస్ ఈజ్ ద లాస్ట్ హోప్ అండ్ ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ డూ జస్టిస్. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాలాంటి చాలామంది ఉన్నారు లేడీస్, దే ఆర్ సఫరింగ్. ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ చేస్తున్నారు. ఆడపిల్లల జీవితము ఒక ఆటలాగా ఆడుకోకండి. ప్లీజ్ డూ జస్టిస్ సార్ అండ్ ఇట్స్ లాస్ట్ హోప్ ఫ్రమ్ యూ. సో ఇది ఇక్కడ పరిస్థితి. చాలామంది అయితే పబ్లిక్ అయితే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ సమస్యలతో. ఒకళ్ళేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని, ఒకళ్ళేమో సింగరేణి కార్మికులకి న్యాయం జరగాలని, అలా ఒక్కొక్క సమస్యతో ఒక్కొక్కరు అయితే వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడైతే వినతి పత్రాలు మేము సమర్పించాము. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత, ఒక వారం తర్వాత మెసేజ్ కాల్ వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదైతే చెప్తున్నారు. మరి మాకైతే ఈ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుంది అనేది కొంతమంది అయితే అంటమైతే జరుగుతుంది. గత ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం జరిగింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో శ్రీ సౌజన్య, లియో.